వర్తమానం వస్తు వినిమయ వ్యాపార సంస్కృతి పరిపాలిస్తున్న సమయం. సమాజం ధనం చుట్టూ తిరుగుతున్నటువంటి సమయం. ఈ సమయంలో సామాజిక విశ్లేషణ ఒక పద్ధతి ప్రకారంగా జరిపినటువంటి మనస్తత్వ అవగాహన పటిమ కలిగినటువంటి కథా రచయితల్ని గుర్తు చేసుకోవటం మనకెంతో అవసరం. ధర్మపన్నాలు ఎంతవరకు అని ప్రశ్నించటం, రేపటి పొద్దు మీద సూర్యుడికి ముద్దు పెట్టే ఎవరు, మరో తరం తలలు ఎత్తి చూస్తున్నవి ఆశల దిశలుగా వారికి మనం ఒక పదగాములుగా పదాన్ని నిర్దేశించవలసిన అవసరం ఉన్నదని గుర్తిరిగినటువంటి రచయిత కాళీపట్నం రామారావు గారు. ప్రజల పక్షాన నిలబడవలసిన రాజకీయాలు బలహీనపడ్డం, బుద్ధిజీవులు యువకులు కొయ్యబారిపోవటం, పాలకుల పాచికల్లో కొట్టుకుపోవటం జరుగుతున్న సందర్భంలో నిశ్చితమైన ప్రాపంచిక జీవన దృక్పథంతో అభిప్రాయం ప్రకారం జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలు తెలియజేసే మంచి కథలను అందించినటువంటి గొప్ప కథా రచయిత, గొప్ప కథా నిర్మాత కాళీపట్నం రామారావు. ఆయన అంటాడు, ఎవరి కష్టాలకైనా సుఖాలకైనా చుట్టూ ఉన్న అనేక అంశాల ప్రభావం ఉంటుందని గ్రహించాను. కారాగారి మానవ మనస్తత్వ అవగాహన పటిమ మనిషి గురించి, సమాజం గురించి ఉన్న ప్రాపంచిక దృక్పథం ఆ సంవిధానంలో సన్నివేశ చిత్రణ అంతర్భాగంగా సంఘటనలు కదులుతాయి. లోకంలో జరుగుతున్న అతి చిన్న దోషాల నుండి మహాదోషాల వరకు వాటి మూల కారణాలను వెతికి పట్టుకోగల శక్తి, శ్రద్ధ అలవర్చుకుంటే ఎవరైనా మంచి రచనలు చేయవచ్చు అంటారు కారా మాస్టర్. మనం విషయంలోకి వస్తే తెలుగులో కథకుల సంఖ్య తక్కువ కాదు, కానీ మాస్టర్ అనే గౌరవం దక్కించుకున్నవాడు కాళీపట్నం రామారావు, కథల మాస్టారు. సాహితీ లక్ష్యం ఆయన జీవన పరిణామక్రమంలో ఏర్పడిన తరువాత రావిశాస్త్రి గారి సన్నిహితత్వంలో స్థిరమైన ప్రాపంచిక దృక్పథం అత్యావశ్యకం అని ఒక గుర్తింపు వచ్చిన తరువాత ఆయన రాసిన రచనలన్నీ అత్యంత కళాఖండాలు, కథా శిల్పానికి మచ్చుతునకలు. కథలు జీవితాన్ని ప్రతిబింబించటం కాదు, వ్యాఖ్యానించగలగాలి, మేధస్సును కదిలించగలగాలి. సమాజంలో అసహాయులుగా ఉన్నవారికి చైతన్యం, చెదరి ఉన్న వాళ్లకు ధైర్యం, వ్యక్తిత్వం కోల్పోయిన వారికి వ్యక్తిత్వం ఇవ్వాలి అని చెప్పినటువంటి కొడవటిగంటి కుటుంబరావు కథా సిద్ధాంతానికి మెరుగుపట్టి అత్యద్భుతమైనటువంటి కథలను సృష్టించినటువంటి కళాకర్త, కథాకర్త శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు. అయితే రామారావు గారి మాస్టారు చిత్రంలో చాలా మెలకువల్ని ఆధునిక రచయితలు నేర్చుకోవలసి ఉంది. పాత్రల గురించి ఏ మేరకు తెలియజేయటం వల్ల కథ బలమవుతుందో గ్రహించి ఆ మేరకు తెలియజేస్తారు ఆయన. దీనివలన కథలో పాత్రలన్నీ సహజమైన రక్తమాంసాలున్న మనుషులుగా తయారవుతాయి. అలాగే కారాగారు మనుషుల బాహ్య రూపాన్ని వివరంగా వర్ణించరు. ప్రవర్తన ద్వారా వారి స్వభావాన్ని బహిర్గతం చేస్తూ పాఠకుల మనసులో ఆ మనుషుల ఆకార వికారాలన్నీ కూడా బొమ్మ కట్టిస్తారు. అంటే రావుగారి రూపం ఏమిటో చదువరి తనకు తానుగా మన మనసులో చిత్రించుకుంటాడు. కథకుడు చెప్పిందల్లా ఏదో ఇంగ్లీష్ కంపెనీలో పెద్ద మేనేజరుట అని మాత్రమే. అయితే ఆయన గారి పాలిష్డ్ విలనీతో మనంగానే రావు గారిని మనం గుర్తిస్తాం. దీనికి భిన్నంగా చాలా పాత్రల్ని విలక్షణంగా పరిచయం చేశారు కాళీపట్నం రామారావు గారు. వారు సహజ ప్రవృత్తికి దోహదంగా ఇప్పుడు సంఘటనల్ని సృష్టించారు.
సంభవాన్ని గాఢతరం చేస్తూ చదువరికి అనుభూతిని కలిగించే శిల్పాన్ని మాత్రమే ఎంచుకున్నారు. కడుపు నిండిన వారి మానవ స్వభావ అవగాహనని చాలా అద్భుతంగా వర్ణించారు, విశ్లేషించారు. కథల నుండి చదువరి గ్రహింపవలసిన ఫలితాంశం మీదకి తన కంఠస్వరాన్ని ఎక్కుపెట్టి మనల్ని లాగి తీసుకువెళ్ళి తాను చెప్పబోయేటటువంటి మార్గానికి అతి సమీపంలో మనల్ని ఆలోచింపజేస్తారు. ఆ గమ్యం ఏమిటో మనకు మనమై తెలుసుకోగలిగినటువంటి ఆ వర్ణనని మన ముగింపు ఇస్తారు. ముగింపు గురించి, ప్రాధాన్యత గురించి చెప్తూ కారాగారే మంచి కథలు వాటంతట అవే ముగుస్తాయంటారు. దీనికి జీవధార ఒక మంచి ఉదాహరణ. కసురుకున్న, విసుక్కున్న కుక్కల్ని, పోలీసుల్ని చూసి భయపెట్టినా లేని వాళ్ళు కలవారని ఇబ్బంది పెట్టక వల్ల కాదు. ముగ్గురు 10 మందిలో చేరి అవతలి పేటలోని రెండస్తల భవనపు సింహద్వారం వద్ద చేరారు. ఆడవాళ్ళు కదా మళ్ళా మొదలు. వాళ్ళు గేటు తీయరు, వీళ్ళు గేటు వదలరు. ఇలా కడవరకు ఇది ముగింపు. చాలా అద్భుతమైనటువంటి ముగింపుతో మనల్ని మనకై ఆలోచింపజేసేటటువంటి గొప్ప కథాశిల్పం కాళీపట్నం రామారావు గారిది. యజ్ఞం కథకు వచ్చేసరికి, యజ్ఞం కథ ఏ కథా రచయితకి కానీ ఏ కథని కానీ అంత సుదీర్ఘంగా చర్చింపబడినటువంటి అవకాశం మిగతా కథలకు లేదు. కాళీపట్నం రామారావు గారి యజ్ఞం అనేక మార్లు, అనేక రూపాలలో, అనేక రహస్య అంశాల శాస్త్రీయంగా దాన్ని విశ్లేషించబడినటువంటి, ఎంతోమంది విమర్శకులను ఆకట్టుకున్నటువంటి ఒక ఆవిష్కరణ. ఆ జీవితంలోని కష్టాలను తీర్చలేని ఆవిష్కరణ కాదు అనేటటువంటిది చెప్తాడు. అయితే ఏది ఆవిష్కరణ, ఏది మార్గమో సూచిస్తాడు, కానీ మనల్ని మన్నే గ్రహించమంటాడు. జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించటమే సాహిత్య పరమావధిని చెప్పక చెప్తాడు తన పాత్రల ద్వారా, తన సంవిధానం ద్వారా. తన సంవిధానం చాలా అద్భుతమైనటువంటిది. ఓరే కొడుకా, నీవు బానిస బతుకుతావా లేకపోతే సస్తావా? ఈ యాల సస్తే రేపటికి 2 నిన్ను చంపుతాను అని పనుగెత్తుకొచ్చినాడు. నాను పటక్కన నరికేసినాను అన్నాడు సీతారాముడు. గోనె మూటలోంచి రక్తధారలు బొట్టుగా నేలంతా తడిచి నింగికి ఎగసిన కన్నీళ్ల అలలతో విశ్వమంతా వ్యాపించింది. అప్పు కుట్రల బానిస బతుకు కథ మీద దేహం 2 ముక్కలు చేసి రక్తసిక్తమైన తలతో అక్షరయజ్ఞం చేసిన వాడు కాళీపట్నం రామారావు మాస్టారు. అప్పుడు ఎంత మనిషిని ఆలోచింపజేస్తుందో, చదువురని పాఠకుడిని తప్పింపజేస్తుందో మనం ఊహించనలవకాలనేటువంటి శిల్పం ఈ కథలో పొందింది. ఈ రాజ్యాన్ని నీళ్ళు ఏలే దొరలెవరో ఎరుగుదువా? అదిగో అక్షరం వ్రేళ్లు ముడిచిపట్టి అప్పుడే ప్రపంచ బ్యాంకు కోరుతున్న కోరల కాట్లకు మూలం ఆ రోజే చూపించాడు మాస్టారు. ప్రజల పక్షాన నిలబడ్డ రాజకీయ పార్టీలు అవతారం ఎత్తుతున్నప్పుడు అవినీతి, లంచగొండితనం, సామ్రాజ్య దేశ దోపిడీ, సాంస్కృతిక రాజకీయాల మీద యువకుల తుప్పును ఉమ్మేసి దిగంబర కవిత ధీరులై ఏరులై పారుతున్నప్పుడు సరిగా 64లో అక్షరం కథ యజ్ఞం చేసిండు. ఇవాల్టి చాలా అద్భుతంగా స్మరింపదగినటువంటి కథను సృష్టించాడు. స్మరింపదగినటువంటి ఒక శిల్పాన్ని వర్తమాన సమాజంలో ఉన్నటువంటి ప్రతివారు మళ్ళీ చదివి స్ఫురణకు తెచ్చుకుంటూ విశ్లేషించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం కథకుడు కాళీపట్నం రామారావు. కథ ఒక యథార్థ మానవ జీవన సంఘర్షణ, దీపమైన నవల అని అంటాడు. కథ దీపమైన నవల. ఒక దళారీ పశ్చాత్తం పొందడానికి అప్పట్లోనే మాస్టారు అక్షరం ఆవిష్కరించాడో ఏమో. కథ కన్నా మిన్నగా విమర్శలు, పొగడ్తలు, పరిశీలనలు, గ్రంథాలు వచ్చినవి. అంటే తెలుగు సాహిత్యం సమాజం
చరిత్రలో మాస్టారు చేసిన యజ్ఞానికి మాత్రమే అని చెప్పవచ్చు. ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద వికృత పోకడలతో రోజు రోజు దుర్భరంగా మానవ జీవితాలు కళేబరాలుగా శ్మశాన దేశ భూములుగా రూపాంతరం చెందుతున్నటువంటి తరుణంలో ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి చెప్పగలిగినటువంటి వారు లేనటువంటి సమయంలో కాళీపట్నం రామారావుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, తల్లి చదవాలి. ధర్మపన్నాలు ఎంతవరకు అంతా నువ్వు చెప్పినట్టు వినేవరకు అనే మాటల్లో నుంచి భావాన్ని గ్రహించాలి. భవిష్యత్ పదాన్ని నిర్మూలించాలి. భవిష్యత్తులో జరిగేటటువంటి గమనానికి ముందు చూపు చూపించాలి. రేపటి పొద్దు మీద సూర్యుడికి ఎవరు ముద్దు పెట్టాలి? మరో తరం తలలు ఎత్తు చూస్తున్నవి ఆశల దిశలుగా 90 ఏళ్ల చాలా గొప్ప కథా నిర్మాణం చేసినటువంటి మాస్టారి కథల గురించి, మాస్టారి కథల్లో ఉన్నటువంటి చాలా మలుపుల గురించి, ప్రతి మలుపు మనకిచ్చేటటువంటి చేతన స్రవంతి గురించి. మాస్టారు మొట్టమొదటి రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లోని ఆత్మీయతలు, అపేక్షలు, పంతాలు, పట్టుదలలు మొదలైన వాటి గురించి రాసిన పొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రుల ప్రభావంలో గొప్ప సాహితీ లక్ష్యం ఏర్పడింది. రాయగలిగిన కథలు రాయడం కాక తనకు ఇష్టమైన కథలు రాయడం ప్రారంభించారు. కథారచనకు చుట్టూ ఉన్న జీవిత పరిశీలన మాత్రమే కాదు, ఒక స్థిరమైన ప్రాపంచిక దృక్పథం ఉంచటం అత్యావశ్యకం అని గ్రహించారు. ఎంతటి పరిశీలనా శక్తి గలవారైనా ఒక స్థిరమైన ప్రాపంచిక దృక్పథం లేని వారెవరూ గొప్ప రచనలు చెయ్యలేరు. గొప్ప రచనలు తామెరిగిన వ్యక్తుల మీద జరిగిన సంఘటనలు తీసుకొని కథలు రాయలేరు. గొప్ప రచయితలు వాస్తవ జీవితం నుండి వారి ప్రాపంచిక దృక్పథం వరకు జీవిత సత్యాలను గ్రహిస్తారు. వాటిని వ్యక్తం చేసేందుకు అవసరమైన సంఘటనల్ని పాత్రలుగా, సన్నివేశాలుగా మలుస్తారు అనే వ్యాసంలో కాళీపట్నం రామారావు గారికి ఈ స్థిరమైన దృక్పథం ఏర్పడిన తరువాత ఆయన కథారచనలో గొప్ప మార్పు వచ్చింది. జనాన్ని విడిచి వ్యక్తుల గురించి రాయటం నాకు మనస్కరించదు అని ఆయనే చెప్పారు. ఆ స్థితికి చేరుకున్నారు. మంచి కథలు రాయడానికి కావలసిన ప్రాపంచిక దృక్పథం కుటుంబరావు గారి వల్లనే ఏర్పడింది. కథాస్వరూపం, జీవితం నుండి కథను తీసుకునే విధానం తెలుసుకోవడానికి రావిశాస్త్రి గారు ఉపయోగపడ్డారు. దారి తప్పిన నా రచనా వ్యాసంగాన్ని రావిశాస్త్రి గారి స్నేహ సహవాసాలే సరి అయిన దోవలో పడేశాయని అంటాడు ఆయన తన గురువులను తలంచుకుంటూ. ఎంత ఉన్నత స్థితికి దిగినా తన సాన్నిహిత్యం తనను ప్రభావితం చేసేటటువంటి గొప్ప రచయితల గురించి చెప్పటం కాళీపట్నం రామారావు మాస్టారి వినయశీలతకి గొప్ప ప్రతిరూపం. కథలు జీవితాన్ని ప్రతిబింబించటం కాదు, వ్యాఖ్యానించగలగాలి. పాఠకుడిని రంజించటంతో పాటు మేధస్సును కలిగించాలి అనే కుటుంబరావు గారి భావాలు ఆయనకు శిరోధార్యమై ఆయన చేత కథలు రాయించాయి. అచ్చంగా అర్థశాస్త్ర పరిభాషలో కాకపోయినా జీవిత నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి తగిన ఆర్థిక నేపథ్యాన్ని సమకూర్చారు మాస్టారు. కేవలం వామపక్ష ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రమే చెప్పగలిగిన భావాలను కుట్ర, తీర్పు వంటి కథలలో ఆవిష్కరించగలిగారు. అదనపు విలువ సిద్ధాంతాన్ని ఒక కథగా చెప్పగలగటం, పంచవర్ష ప్రణాళికల గురించి సదుద్దేశంతో ప్రారంభించిన పెట్టుబడిదారి అర్థశాస్త్రవేత్తలు దాన్ని తప్పించిన వైనాన్ని మరో కథగా చెప్పగలగటం, అది ఆ శిల్పం, ఆ కేపబిలిటీ ఒక కాళీపట్నం రామారావు మాస్టర్ గారికి చెల్లుతుంది. కథల్లో యజ్ఞం, చావు, భయం, జీవధార, ఆర్తి, హింస వంటి కథలు చిరస్మరణీయమైనవి. అయినా వీటన్నిటిలో యజ్ఞం, చావు, భయం వంటివి మరింత గొప్పవి అని నా అభిప్రాయం. మనిషిని బలహీనుణ్ణి చేసి దోపిడీకి అనుకూల వాతావరణాన్ని కల్పించే ఒక అంశాన్ని ఈ కథల్లో చాలా గొప్పగా పట్టుకోగలిగారు, వ్యక్తీకరించగలిగారు. మన అంతరంగ భిత్తికలపై వాటిని చిత్రించగలిగారు. అది కాళీపట్నం రామారావు మాస్టారి
ఒక గొప్ప చిత్రకళ, కథా చిత్రకళ అనే దాన్ని మనం అనవచ్చు. మనిషికి గల అనేక బలహీనతల్లో భయం అన్నది చాలా ముఖ్యమైనది. మనిషి దీనిని వదిలించుకోవటానికి కలిగిన రోజున మిగతా సమస్యలన్నీ దూదిపిందెల్లా తేలిపోతాయి. బెర్ట్రాండ్ రస్సెల్ అంటాడు, ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తున్నటువంటివి 3 గొప్ప దుష్టశక్తులు. 1 అజ్ఞానం, 2 పరపీడన, 3 దారిద్ర్యం. ఈ 3 తాండవమాడుతున్నటువంటి సమయంలో సమకాలీన సమాజానికి చెందిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో ఈ అజ్ఞానం అనేది చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. అటువంటి సమయంలో కాళీపట్నం రామారావు గారి కథలు చదివితే చైతన్యం ఒక ఉప్పెనలో మన మనసులో వస్తుంది. సమాజంలో అసహాయులుగా ఉన్నవారికి చైతన్యం ప్రసాదించగలిగినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం కాళీపట్నం సాహిత్యం. కాళీపట్నం రామారావు గారు స్మరణీయుడు. ఆయన తప్పకుండా మరొకసారి నా రిక్వెస్ట్ ఏమిటంటే, యోజనలు చదవండి, అందులోని మూలాంశాలను గ్రహించండి. ఆయన ఏమిటి రామారావు మాస్టర్ గారి తాలూకా ప్రపంచక దృక్పథం, ఆయన ఏ సిద్ధాంతాన్ని ఏ రూపంలో ఏ కళా శిల్పం ద్వారా చెప్పదలుచుకున్నాడు, ఎటువైపు పయనింపజేయాలో చెప్పదలుచుకున్నాడు. ముఖ్యంగా చావు కథలో, యజ్ఞం కథలో ఏది భావి తరం చేయాలి, సీతారాముడు, అప్పలరాముడు, తరువాత అనేక అందులో ఉన్నటువంటి పాత్రలు ఒక్కొక్క మానవ పరిణామ క్రమంలో ఆ పారిశ్రామికీకరణ, వ్యాపార సంస్కృతి అభివృద్ధి చెందుతున్నటువంటి దశలలో సామాన్య మానవుడు ఏ రీతి చరిత్రలో నెట్టివేయబడ్డాడు, కిందికి ఎందుకు నెట్టివేయబడ్డాడు, ఆ నెట్టివేయబడే కార్యక్రమం ఎవరు జరిపారు, ఏ శక్తులు జరిపాయి, ఆ శక్తుల వెనక ఉన్నటువంటి చోదక శక్తులు ఏమిటి, అందులోని ఆర్థిక కారణాలేమిటి, ఈ ఆర్థిక కారణాలు ఎందుకు సాటి మనుషుల్ని ప్రక్కకు నెట్టాయి, ఇదంతా మనం చైతన్య స్వరూపం ద్వారా తెలుసుకొని ఒక పదాన్ని ఎంచుకోవాలంటే వర్తమాన సమాజం మరొకసారి కాళీపట్నం గారిని చదివి మనస్ఫూర్తిగా విశ్లేషించిన తర్వాత అందులోని భావాన్ని గ్రహించి తద్వారా వర్తమానాన్ని విశ్లేషిస్తే మనకు ఒక గొప్ప దారి తెలుస్తుంది, గొప్ప చైతన్య మార్గం మనకి అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.